రాయించడానికి వాళ్ళెవరు, రాయడానికి మీరెవరండి? వద్దనుకుని వేలం పాట నుండి వెనక్కి వచ్చేసాం గాని స్థాయి లేక కాదు, గతి లేక అంతకన్నా కాదు. ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని చూడటంలే. వంకరగా ఆలోచించడం మాని వాస్తవం తెలుసుకుంటే మంచిదే. ప్రాణ స్నేహితుడు కదా అని మా నాయన ఆయన పేరు మీద రాయించుండాడు, అంతేగానే కించపరచాలని కాదు. ఆపండ్రా మీ నాటకాలు. ఊరందరి ముందు మీరు మంచోళ్ళని నిరూపించుకోవడం కోసం ఇలాంటి యదవ నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మీరెన్ని నాటకాలు ఆడినా నేను మిమ్మల్ని నమ్మను. అలా మాట్లాడుకురా. ఎంత కాదనుకున్నా మనం స్నేహితులం రా. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు స్నేహం చచ్చిపోయింది, ఆ స్నేహితుడు చచ్చిపోయాడు. లక్ష్మి, ఏంట్రా మాటలు? ఊరికే అంటం లేదు, మా మధ్య స్నేహం తెగిపోయిందని ఊరందరికీ తెలియటం కోసం అంటున్నాను. చూడండి, మేమందరం పండగని జరుపుకోవడం కోసం గుడికొచ్చాం. గొడవ జరిగితే బాగోదు. మేము గొడవ పడదామని రాలే. మీకు ప్రతి ఏడు దక్కే గౌరవం మీకు ఇవ్వాలని వచ్చుండాము. నువ్వేంట్రా మాకిచ్చేది? ఊర్లో అది ఇంకా పదిలంగానే ఉంది. దాన్ని పోగొట్టడానికే మీరు ఇదంతా చేస్తున్నారు. దత్తుడు, వాళ్ళతో మనకు మాటలెందుకు? మనం గుడికొచ్చింది దర్శనం కోసం, దరిద్రాన్ని తగిలించుకోవడం కోసం కాదు. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు. మనందరం సంతోషంగా ఉండడం చూసి వాళ్ళ కళ్ళు మంటకిపోయినట్టున్నాయి. అందుకే మనకున్న ఆకాశ మనశ్శాంతి కూడా మంగళం పడేయాలని దేవుడు మాన్యాలను అడ్డం పెట్టుకున్నారు. నిజంగా మావయ్య గారి గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఎందుకు వేలం పాటలు అడ్డుపడ్డారు, ఎందుకు మావయ్య గారిని వేలం పాట నుంచి తప్పించారు అది చెప్పమానండి. అది నీ వల్ల. మా బావేం చేశాడ్రా? హలో దత్తుడు గారు, అప్పుడే భావాన్ని ఫిక్స్ అయిపోవద్దు. రేసులో నేను ఇంకా ఉండాను. నేనే ముందున్నాను. ప్రతి ఏటా మా మావ పేరు మీద వేలం పడే మీరు ఈసారి ఎవడో దారిని పోయి ఆడి పేరు మీద పాట నచ్చక హట్టు అట్ట అట్టుకున్నాము. దగ్గర వాళ్ళెవరో, దారిని పోయే వాళ్ళెవరో నాకు తెలుసు. చాలా అల్లుడని నిర్ణయించుకున్న తర్వాతే నేను ఆ పని చేశాను. అదే నా ముందు వాళ్ళ పెళ్లి చేస్తాను ఛాలెంజ్ చేసి, ఆ ఛాలెంజ్ లో గెలవక ముందే నువ్వు ఆడికి అల్లుడు పట్టం కడతానంటే నాకెట్టా ఉంటది? వారిని భలే గొప్ప పాయింట్ లాగాడుగా. మేమేం చెయ్యాలో నువ్వు మాకు చెప్పడం ఏంట్రా? ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మా ఇష్టానికి మేము ఏ నిర్ణయం అయినా తీసుకుంటాం. అదెట్టా కుదురుతుందబ్బా? ఏ ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదు అంతే. గౌతమ్, ఏంటి గొడవ నలుగురిలో? నాన్నకిష్టం లేదంటున్నారు కదా, వదిలే. ఏందబ్బా వదిలేసేది? నువ్వు వదిలేస్తావేమో, నేను మాత్రం వదలను. మీ నాయన నాతో పందెం కాసుండాడు. నేను చూస్తుండగా నీ మెళ్ళో అదిగా ఆ పిలి చేత తాళి కట్టిస్తానన్నాడు. తాళి కట్టకుండా అల్లుడు ఎట్టా అవుతాడు? అల్లుడు కాకుండా ఆ ఇంటి మర్యాదలు ఎట్టా పొందుతాడు? వీడేంటి లాజికల్తో లాంగ్ టర్మ్ చేసేలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా? ఏంది బెదరు, కంగారు పడుతుండావా? లేక భయపడుతుండావా? భయమా? నాకా? ఆ ఛాన్సే లేదు మీకు. మరి ఆ ఛాన్సే లేదన్నోడివి ఈ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలని చూస్తా ఉండవు?